పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పుని వాళ్ళకేదో అది అనుకూలంగా వచ్చిందని తామంతా నీతిమంతులమని కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది, నాగం జనార్దన్ రెడ్డి వేరే పార్టీలు ఉన్నప్పుడు ఈ కేసు వేసినారు. ఆ కేసు వేసిండు కాబట్టి ఎన్నికల సమయంలో నాగం జనార్దన్ రెడ్డి గారిని మీరు మీ పార్టీలో చేర్చుకున్నారు. నాగం జనార్దన్ రెడ్డి గారు కేసీఆర్ మీద కేసు వేసిండు, అవినీతి జరిగిందని. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నాగం జనార్దన్ రెడ్డి కేసు వేసినాడు, అవినీతి జరిగిందని ఆధారాలతో కోర్టుకు సమర్పించినాడు. తర్వాత వారిని మీ పార్టీలో చేర్చుకొని ఆ కేసు వీగిపోయే విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇలా కేసు నీరుగార్చబడింది. నాగం జనార్దన్ రెడ్డి గారి వల్ల బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద ఎలా కొట్లాడతాడు? ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీలో చేరిండు కాబట్టి ప్రలోభాలకి తలొగ్గి కేసును నీరుగార్చే విధంగా, కేసును వాదించకుండా అది వీగిపోయే విధంగా వ్యవహరించడం వల్ల ఇవాళ కేసు వీగిపోయింది. అంత మాత్రాన మీరంతా నీతిమంతులైనట్టు, మీరు చేసిన అవినీతి అంతా మాయమైనట్టు కేటీఆర్ గారు భ్రమపడతా ఉన్నారు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ గారు ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాయండి. దీని మీద సిబిఎస్ఈ 7 విచారణ అడుగుతారా, ఇంకా జ్యుడిషియల్ విచారణ అడుగుతారా? అడగండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద జ్యుడిషియల్ విచారణ జరిపిద్దాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వానికి కేటీఆర్ గారు లేఖ రాయండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిద్దాం. తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. మీ అవినీతి ఏందో మొత్తం బట్టబయలవుతుంది. జనార్దన్ రెడ్డి గారు మీ పార్టీలో చేర్చుకొని వారి ద్వారా కేసును నీరుగార్చే విధంగా ప్రయత్నం చేసి అదేదో మీరు విజయం సాధించినట్టు చెప్పుకోవడం అనేది సిగ్గుచేటన విషయం. ఇప్పటికైనా మీకు దమ్ము ధైర్యం నిజాత్పరులైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ అడుగుతూ లెటర్ రాయండి ప్రభుత్వానికి. ఎంక్వైరీ జరిపిద్దాం. వాస్తవాలు బయటకు వస్తే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి.